శంకరన్న వెంకటేశ్వరన్న వెంకటేశ్వర పోలీస్ ఆచార్య సుబ్బారావు అన్న. హలో బాబు. రన్నా సౌండ్ ఒక్కరో తగ్గించ చూసుకో. ఎట్టంటే దిబ్బాకాయ అది. తెలుగుదేశం పార్టీ ప్రచారంలో భాగంగా మన గూడూరు మన సునీల్ పెంచాలి అనే నినాదంతో గూడూరు పట్టణ ప్రజల గుండెల్లో గుడి కట్టించుకున్నటువంటి మా సునీల్ అనే విజయానికి బాసటగా నిలుస్తున్న ఇక్కడికి వచ్చి ప్రచారం కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి ప్రచారంలో భాగంగా నాయకత్వం వహించినటువంటి హరిచంద్రన్న గారికి, అదేవిధంగా ఇజ్రాల్ అన్న గారికి, రహీం అన్న గారికి, చంద్రమౌళన్న గారికి, జనసేన నాయకులు మా చంద్రనీల్ గారికి, అదేవిధంగా మునిగిరీష్ గారికి, నయీం గారికి, తెలుగుదేశం పార్టీ నాయకులు మా సేనా గారికి, ఎక్స్ కౌన్సిలర్ సేనా గారికి, మోహన్ అన్న గారికి, శాఖరన్న గారికి, మా నాగరాజుకి, అంతేకాకుండా ఇందిరమ్మ కాలనీలో 2-3 సంవత్సరాలుగా నా వెంటూ ఉంటూ ఈ ఇందిరమ్మ కాలనీ అభివృద్ధి చేయాలా, ఇందిరమ్మ కాలనీలో మనం ఒక నాయకత్వం తీసుకోవాలా, ఇందిరమ్మ కాలనీకి ఇటువంటి ఎప్పుడు కూడా ఇక్కడ ఉన్న సమస్యలకి పెద్ద దిక్కుగా ఎవరు లేరు అని చెప్పి నన్ను ముందుండి నడిపిస్తూ మా ఇక్కడ ఉన్నటువంటి రత్నాలకి, అదేవిధంగా బాబన్నకి, రెండోది ఇక్కడ రమేష్ అన్నకి, అంతేకాకుండా గాంధీనగర్ నుంచి దీంతో భాగం కాకపోయినా మాతోనే ఉంటూ మా ఆచార్యకి, మా వెంకటేశ్వర నాయుడు గారికి, ఇక్కడికి వచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ముందుగా తెలియజేయడం ఏంటంటే, ఈ ఇందిరమ్మ కాలనీలో ఇబ్బందులు పడుతూ ఉంటే నాకు ఒక చిన్న సైట్ ఒకటి ఉండేది, ఆడికి వస్తూ పోతూ ఉండేవాడు. అప్పట్లో 2018 ఫిబ్రవరి కౌన్సిల్ సమావేశంలో ఈ ఇందిరమ్మ కాలనీ ఎవరిది, ఈ ఇందిరమ్మ కాలనీ బాగోగులు చూడాల్సింది ఎవరు, ఈ ఇందిరమ్మ కాలనీకి చూడాల్సిన దిక్కు మొక్కు మున్సిపాలిటీ అని నేను ఆ రోజు కౌన్సిల్లో తీర్మానం పెట్టి 2018 ఫిబ్రవరిలో తీర్మానం పెట్టి అప్పటి వరకు ఇది మనది కాదు అన్నటువంటి మున్సిపాలిటీ ఈ ఆవరణలో మన గూడూరు పట్టణ ప్రజలందరికీ మనం గూడూరులో స్థలం చూపించలేక పంచాయతీ అయినటువంటి గాంధీనగర్ పంచాయతీ అయినటువంటి అక్కడ తీసుకోబోయే వాళ్ళకి ఇల్లు చూపించాము. ఆ స్థలాన్ని మున్సిపాలిటీ హ్యాండ్ ఓవర్ చేసుకొని మున్సిపాలిటీకి సంబంధించిన మున్సిపాలిటీ టౌన్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ ఇళ్ళని కేటాయించడం, ఇందిరమ్మ కాలనీ ఆ రోజు రాజశేఖర రెడ్డి దీన్ని పెట్టడం జరిగింది. కానీ బాగోగులు మాత్రం
మినిమం 2019, 2018 వరకు లాస్ట్ వరకు మున్సిపాలిటీ వచ్చేది కాదు, పంచాయతీ వచ్చేది కాదు. లాస్ట్ 2019, 2018 లాస్ట్ లో అప్పుడు మున్సిపాలిటీ మేము కౌన్సిల్లో తీర్మానం పెట్టిన తర్వాత, అలా గుర్తుందా నీకు ఆ సబ్జెక్టు? ఆ సబ్జెక్ట్ పెట్టిన తర్వాతే ఇక్కడికి మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి జేసీబీలు పంపించి, లైట్లు పంపించి క్లీన్ చేయడం స్టార్ట్ చేశారు. దాని తర్వాత 2019 తర్వాత దీన్ని మున్సిపాలిటీలో కలపడం జరిగింది. దానిపైన మున్సిపాలిటీ అధికారులు ఇక్కడికి రావడం జరుగుతుంది. అయ్యా, మున్సిపాలిటీ ఇక్కడ ఉన్నటువంటి ఎవరైనా సరే మాతో చెప్పేది ఏంటంటే నీళ్ళ వసతి లేదు అంటారు. నీళ్ళ వసతి కల్పించాలంటే రేపు సునీల్ అన్న ఎమ్మెల్యే అయితే గాంధీనగర్ ఒక్క దాని వరకు వాటర్ ట్యాంక్ తీసుకురావడం జరుగుతుంది. అది ఈ మధ్య కరెక్ట్ గా 20 రోజులు 15 రోజుల ముందు ఇదే ఇందిరమ్మ కాలనీకి సునీల్ అన్న ఒక దర్గాకి వచ్చాడు. దర్గాలో కూర్చొని దర్గాలో ప్రార్థన చేస్తూ సునీల్ అన్న వాళ్ళు అడిగింది కూడా పాపం దర్గాలో కూర్చొని ప్రతి ఒక్కరు అన్న నీళ్ళ వసతి ఇప్పించండి, శాశ్వత నీళ్ళ వసతి ఇప్పించండి అంటే అన్ని గెలిపించండి, నేను మీకు ముందుండే ఈ ఇందిరమ్మ కాలనీకి ప్రతి ఇంటికి నీళ్లు వచ్చేలా చూస్తానని దర్గాలో మసీదు ఆ రోజు నమాజ్ చదువుతూ ప్రమాణం చేయడం జరిగింది. దాంట్లో భాగంగా నేను ఈరోజు అది గుర్తు చేస్తున్నాను. ఆ రోజు రహీం అన్న ఆయన తీసుకొని వచ్చాడు. రహీం అన్న ముందే ఆ రోజు కరెక్ట్గా 15 రోజుల ముందు సునీల్ అన్న చెప్పడం జరిగింది. ఇక్కడ ఇందిరమ్మ కాలనీలో ఇందాక మర్చిపోయా శంకర్ వల్ల నాకు ముఖ్యుడు శంకర్ అంటే చూసే వాటిలో శంకర్ పేరు రాలేదు, దగ్గరుండే వాళ్ళ పేర్లు ముందు మర్చిపోతాం కాబట్టి శంకర్. ఇక్కడ ఇచ్చేసినటువంటి రహీం అన్న 2 మాటలు మాట్లాడాల్సింది కోరుతున్నాం. మీ మైనారిటీస్ గురించి, మైనారిటీస్ ఎక్కువ ఉన్నారు, మైనారిటీస్ గురించి 2 మాటలు. ప్రజలందరికీ ముందుగా నమస్కారం. ఈ నెల 13వ తేదీ జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేస్తున్నటువంటి సునీల్ కుమార్ గారిని గెలిపించాలని ఆయన కోసంగా ప్రచార కార్యక్రమం పాల్గొనడానికి కోసంగా గూడూరు టౌన్ నుంచి రావడం జరిగింది. ముందుగా పెద్దలు గౌరవనీయులు హరిసిద్ధరారెడ్డి గారికి ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఆయన వచ్చిన అనతి కాలంలోనే తెలుగుదేశం పార్టీ ఆయన యొక్క సేవలు గుర్తించి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఆయన సెలెక్ట్ చేయడం జరిగింది. ఈరోజు మా మిత్రుడైనటువంటి శివ గారి ఆహ్వానం మేరకు గూడూరు నుంచి ఇక్కడ పాల్గొనడం జరిగింది. అందరికీ ఒకటే విన్నపం, శివ ఎక్కడ ఉంటే అక్కడ సమస్యల్ని ఆయన అర్జీలో పట్టుకొని తిరుగుతుంటాడు. ఆ సమస్యల్ని పరిష్కరించే విధంగా ఎక్కడ సమస్య ఉన్నదో దాన్ని పరిష్కరించాలని ప్రయత్నం చేస్తుంటాడు. శివ యొక్క ముఖ్య ఉద్దేశం కూడా ఏంటంటే సమస్యలే కావాలి అతనికి. ఆ సమస్యలు ఎక్కడున్నాయని కోసం మన 15 రోజుల ముందు ఏమంటే రంజాన్ నెల మాసంలో ఇక్కడ ఎక్కువగా ముస్లింలు ఉన్నారని తెలుసు. ఎందుకంటే ఇప్పుడు ఇందిరమ్మ కాలనీలో ఒక మసీదుకి ఆ రోజు కన్స్ట్రక్షన్ అప్పుడు కొన్ని సమస్యలు ఇబ్బంది తెలియచ్చినప్పుడు ఆ రోజు ఇప్పుడున్నటువంటి మన సునీల్ కుమార్ గారు ఆయన యొక్క చొరవతో అక్కడ మసీదు నిర్మాణం పూర్తి చేయడం జరిగింది. ఒక చిన్న సమస్య వస్తే ఆయన దగ్గరుండి ఆ సమస్యను పరిష్కరించి ఈరోజు మనకు ఆ మసీదుని సవ్యంగా జరిగే దానిలో చాలా తోడ్పాటు అందించారు ఆయన సునీల్ కుమార్ గారు. మొన్న 15 రోజుల క్రితం వచ్చినప్పుడు శివతో పాటు ఆయన మిత్రులు ఉన్నట్టు వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి మసీదు పెద్దలు చాలా వరకు ముస్లింలు మైనార్టీలు పాల్గొని మాకు ఏ సమస్యలు అయితే పెద్దగా లేవు, కానీ మాకున్న ముఖ్య సమస్య ఇందిరమ్మ కాలనీలో కేవలం నీటి సమస్య మాత్రం చాలా ఎక్కువగా ఉంది. ఆ నీటి సమస్య మీద అదొక్కటి పరిష్కరిస్తే మేమందరూ మీ అంటుండామని చెప్పడం జరిగింది. ఆ సమస్యని ఆయన దగ్గర తీసుకొచ్చడానికి శివ ఎంతో ముందుండి చొరవ చూపడం జరిగింది. ఆయన ఒకే మాట చెప్పాడు, నన్ను మీరు ఎమ్మెల్యేగా గెలిపించండి, మీకు రావడం మొదటిసారిగా మీకు ఇందిరమ్మ కాలనీలో నీటి సమస్య పరిష్కారం చెప్పాడు. కాబట్టి ప్రజలందరూ ఒకసారి గమనించాలి, మనం ఏదో ఉద్ధరిస్తారని చెప్పని మనకేదో బాగుపడతారని చెప్పి ప్రతి ఒక్కరూ కొన్నిసార్లు వైసీపీ ప్రభుత్వానికి ఓట్లేసి గెలిపించడం జరిగింది. కానీ వాళ్ళు ఏం చేశారంటే ఏమీ చేయలేదు, చెప్పుకున్నటువంటి ఏ పనులు చేయలేదు. మీరు ఒక్కసారి ఆలోచించండి, ఇంకొక వారం టైం ఉంది. ఈ వారంలో మన వికృతి ఆలోచించి కానీ మన సరైన నాయకత్వాన్ని సరైన ప్రభుత్వాన్ని ఎన్నుకోకపోతే మనకు చాలా ఇబ్బందులు వస్తాయని తెలియజేసుకుంటూ ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ తెలుగుదేశం పార్టీకి ఓటేసి గెలిపిస్తారని సునీల్ కుమార్ గారిని ఆశీర్వదించి ఎమ్మెల్యేగా గూడూరు నుంచి పంపిస్తారని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటారు. ఈరోజు గూడూరులో మన ఎన్డీఏ కూటమి అభ్యర్థులు శ్రీ పాజం సునీల్ కుమార్ గారు, అదేవిధంగా వేలగపల్లి వాఘప్రసాద్ గారి ఎన్నికల ప్రచార నిమిత్తం మనం ఇందిరమ్మ కాలనీకి రావడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఎక్స్ కౌన్సిలర్ అయినటువంటి వాటంబేడి శివకుమార్ గారు మరియు వారి మిత్ర బృందంతో నిర్వహిస్తున్నారు. ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా రేపు 13వ తేదీ జరగబోయేటువంటి ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయం కోసం ప్రచారం చేయడానికి వచ్చినటువంటి ఈరోజు రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికైనటువంటి ముందుగా మా హరిచంద్ర గారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుండే నడిపించే దాంట్లో అన్నగారు భాగం అవుతున్నారు. అదేవిధంగా ఈ సూపర్ 6 పథకాల్లో భాగంగా ప్రతి ఒక్కరికి
పేదలకు అర్హులకు అందేదానికి అందరూ కృషి చేసి ఈ యొక్క స్థానిక సమస్యలన్నీ తీర్చేదానికి ఇక్కడ ఉంటున్న స్థానిక నాయకులు స్థానికుల్ని ఎన్నుకొని రేపు రాబోయే రోజుల్లో ఈ యొక్క ఇందిరమ్మ నగర్లో ఇందిరమ్మ కాలనీ సమస్యల పరిష్కారం కోసం ఇక్కడ ముఖ్యంగా తాగునీటి సమస్య ఉందని తెలుస్తుంది. అదేవిధంగా కూతవేటు దూరంలో ఉన్నటువంటి టిట్కో దీనికి త్వరలో మన మున్సిపాలిటీ ఏర్పడిన తర్వాత ఇక్కడ లైన్లు వేసి ప్రతి ఒక్కరికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి ఇంటింటికి మంచినీటి సదుపాయంలో భాగంగా ప్రతి ఒక్కరికి మంచినీటి సదుపాయం వస్తుందని తెలియజేసుకుంటూ రేపు మనం 13వ తేదీ జరగబోయే ఎన్నికల్లో మనకు 2 ఓట్లు ఉంటాయి. ఒకటి శాసనసభకు, అదేవిధంగా పార్లమెంటుకు. శాసనసభకు సైకిల్ గుర్తు మీద వేయాలి, అది బ్యాలెట్లో 3వ నెంబరు. అదేవిధంగా మనం ఎంపీగా వరప్రసాద్ గారికి కమలం గుర్తు మీద వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాల్సిందిగా కోరుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇందిరమ్మ కాలనీ ప్రచారంకి సారథ్యం వహించినటువంటి మా సోదరులు మాజీ కౌన్సిలర్ వాటంబేటి శివకుమార్ గారికి, అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి మా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హరిచంద్రారెడ్డి గారికి, గూడూరు నియోజకవర్గ మైనార్టీ సెల్ అధ్యక్షుడు రహీం గారికి, ఇతర తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ నాయకులకు, కార్యకర్తలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ముందుగా మా సోదరులు పెద్దలు హరిచంద్రన్న గారికి మా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా పదవి లభించినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు మా తెలుగుదేశం పార్టీ తరఫున తెలియజేస్తున్నాం. మరి ఈరోజు గూడూరులో గత 5 సంవత్సరాలుగా వైఎస్ఆర్సీపీ పాలన రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం. అలాగే గూడూరులో కూడా 2019 నుంచి 24 వరకు జరిగిన అభివృద్ధిని చూస్తున్నాం. సునీల్ కుమార్ గారు లోకల్, మన గూడూరు, మన సునీల్ లోకల్. ఎక్కడున్నా కానీ, ఎవరు పోయినా కానీ పేరు పెట్టి పిలిచే నాయకుడు ఎవరన్నా ఉన్నారంటే ఒక్క పాసం సునీల్ కుమార్ మాత్రమే. ఈరోజు రాపూర్ నుంచో లేకపోతే నెల్లూరు నుంచో వస్తున్నారు. ఆల్రెడీ ఒక ఎమ్మెల్సీ పదవి ఉంది ఆయన ఓడిపోతే మళ్ళీ ఎమ్మెల్సీగా ఆయన గూడూరు వదిలి వెళ్ళిపోతాడు. మరి సునీల్ కుమార్ గెలిచినా ఓడినా గూడూరులోనే, గూడూరు ప్రజల మధ్యలోనే, ప్రతిపక్షంలో ఉన్న అధికార పక్షంలో ఉన్న ప్రజల పక్షాన పోరాడే సునీల్ కుమార్ గారిని మీరు ఖచ్చితంగా రాబో ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించి, అలాగే ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తున్న చంద్రబాబు నాయుడు గారిని మరలా ముఖ్యమంత్రిని చేసుకొని, అలాగే సంక్షేమం, అభివృద్ధి సమానంగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే దిశగా తెలుగుదేశం పార్టీకి ఓటు వేయాలని, అలాగే ఎంపీ అభ్యర్థిగా కమలం గుర్తుపై మీ పవిత్రమైన ఓటు వేసి ఎంపీగా గెలిపించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటూ ఇందిరమ్మ కాలనీకి ఇచ్చేసినటువంటి పెద్దలు ఇప్పుడు మాట్లాడవలసింది. మే 13 అనగా ఈ నెల 13 మన ఆంధ్రప్రదేశ్కి సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న సందర్భంగా మా సోదరులు, మిత్రులు పాసం సునీల్ కుమార్ గారికి ప్రచారం చేయాలనే బాధ్యతతో, అలాగే మిత్రపక్షాల అభ్యర్థి అయినటువంటి వరప్రసాద్ గారికి ప్రచారం చేయాలనే బాధ్యతతో గాంధీనగర్లో ఈరోజు ఇటువంటి మంచి ఏర్పాట్లు చేసినటువంటి మా మిత్రులు, సోదరులు వాటంబేడి శివకుమార్ గారి ఆధ్వర్యంలో, అలాగే వారికి బాగా దగ్గరైనటువంటి అనుచరులు శంకర్, అలాగే పట్టణ మైనార్టీ సెల్ అధ్యక్షులు రహీం భాయ్, అలాగే మా ఇజ్రాయెల్ కుమార్, అలాగే మా స్నేహితుడు నటశేఖర్, అలాగే మిత్రపక్షాల స్నేహితులు చంద్రనీల్ గారికి, నయీం గారికి, అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి తెలుగుదేశం కార్యకర్తలకి, అభిమానులకి, జనసేన కార్యకర్తలకి, అభిమానులకి, భాజపా కార్యకర్తలకి, అభిమానులకి అందరికీ నమస్కారం. మీ అందరికీ తెలుసు, గత 5 ఏళ్లుగా రాష్ట్రాన్ని విధ్వంసకరమైనటువంటి పాలనతో పరిపాలించి ఆర్థిక రంగం, అలాగే పరిశ్రమల రంగం, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్, అగ్రికల్చర్ సెక్టార్, ఇలాగా ప్రతి సెక్టార్ని కూడా ఏమాత్రం అభివృద్ధి లేకుండా, ఎటువంటి పెట్టుబడులను ప్రోత్సహించకుండా అన్ని సెక్టార్స్ని దెబ్బకొట్టి ఈరోజు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి విషయంలో చేతులెత్తేసినటువంటి ఆపద్ధర్మ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు
పరిపాలన మనం అందరం చూసాం గత 5 ఏళ్లలో. ఎవరూ బాగుపడినటువంటి దాఖలాలే లేవు. అంతటి విధ్వంసకరమైనటువంటి పరిపాలన సాగించాడు ఆయన. ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో ఎంతో అనుభవజ్ఞులు 14.5 సంవత్సరాల పాటు మన ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి మరియు నవ్యాంధ్రప్రదేశ్ను పరిపాలించినటువంటి మన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఆయనని మన ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా బాధ్యతతో మరొకసారి ముఖ్యమంత్రిగా చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే యువ నాయకులు యువగళం పేరుతో రాష్ట్రాన్ని సుడిగాల్లో చుట్టేసి ప్రజల్ని చైతన్యపరిచినటువంటి మా యువ నాయకులు శ్రీ నారా లోకేష్ బాబు గారిని కూడా సమర్థించి మనం ఆయనకి చక్కనైన బాధ్యతలు అప్పచెప్పాల్సిన అవసరం ఉంది. అలాగే గూడూరులో మా సోదరులు మిత్రులు పాసం సునీల్ కుమార్ గారికి సైకిల్ గుర్తు మీద ఓటేసి అత్యధిక మెజారిటీతో గెలిపించినట్లయితే గత 5 ఏళ్లుగా పడకేసినటువంటి గూడూరు నియోజకవర్గ అభివృద్ధి ముందుకు సాగుతుంది. వారి దగ్గర మేమందరం ఉన్నాం, వారి పక్కనే ఉంటాం. మంచి సలహాలు సంప్రదింపులతో మన నియోజకవర్గాన్ని ఇలాగా ముఖ్యంగా గాంధీనగరు, తిలక్ నగరు, ప్రశాంతి నగరు, ఇందిరమ్మ ఇళ్ళు, ఈ వెనకబడిన ప్రాంతాలని సమూలంగా సమగ్రంగా అభివృద్ధి చేసుకోవాలంటే మరి మీరందరూ కూడా చక్కనైన ఆలోచన చేసి సోదరులు మిత్రులు పాసం సునీల్ కుమార్ గారికి రాబోయే 13వ తారీఖు సైకిల్ గుర్తు మీద ఓటేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని గమనించుకుంటున్నాను. అలాగే ఈరోజు గత ప్రభుత్వం చేసిన విషయం ఒకటి తీసుకుంటాను. ఇది వచ్చేసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ లేకపోతే నవ్యాంధ్రప్రదేశ్లో కానీ సర్వమత సమ్మతమైనటువంటి పరిపాలనే సాగేది. మనం క్రిస్టియన్ సోదరులైనా, ముస్లిం సోదరులైనా, హిందూ సోదరులైనా అందరం కలిసికట్టుగా ఒకే దగ్గర అరమరికలు లేకుండా, ఎలాంటి భేదభావాలు లేకుండా మనం అందరం ఒకటే దగ్గర నివసిస్తూ ఉంటాం. అలాంటిది గత 5 సంవత్సరాల్లో మా క్రిస్టియన్ సోదరుల ఆస్తులు ఎలా అన్యాక్రాంతమైనవి, ఎన్ని అమ్మేసుకున్నారు, ఎంత కొల్లగొట్టారు అనేది ఇది జగమెరిగిన సత్యం. వాటికి భద్రతే లేకుండా పోయింది. అరాచక శక్తులన్నీ రాజ్యం వెళ్తున్నాయి. అలాగే మా ముస్లిం మైనారిటీ సోదరులు వక్ఫ్ బోర్డు భూములు అయితే ఏమి, వారి మసీదు దర్గాల నిర్వహణ అయితే ఏమి, వీటిలో కూడా అసలు ఎటువంటి నిధులు లేవు, ఎటువంటి అభివృద్ధి కనబడట్లేదు. పైగా ఈ మధ్యనే చాలా చర్చాంశమైనటువంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని మా ముస్లిం సోదరులైన వక్ఫ్ బోర్డు ల్యాండ్స్ కూడా తీసుకొస్తాం. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మేము మరి వక్ఫ్ బోర్డు భూములకు కూడా చేస్తామన్నారు. అంటే ముస్లిం సోదరులారా గుర్తించండి దయచేసి, అడ్డగోలుగా మీ భూములను కూడా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరుతో లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు ప్రస్తుత ఆపద్ధర్మ ముఖ్యమంత్రి గారు. వారి దురుద్దేశాన్ని దయచేసి గుర్తించి రాబోయే ఎన్నికల్లో దయచేసి తెలుగుదేశం, జనసేన, భాజపా కూటమిని సమర్థించాల్సిందిగా నేను విన్నవిస్తున్నాను. అయితే ముఖ్యంగా ఈరోజు హిందూ సోదరులు ఎలాగ అన్యాయానికి గురి అనేది చెప్తాను. మనకి దేవాదాయ ధర్మాదాయ శాఖ అంటే ఆంధ్రప్రదేశ్ ఎండోమెంట్స్ యాక్ట్, ఇది 1966 నుంచి మన రాష్ట్రానికి ఇవ్వబడినటువంటి హక్కు. ఈ చట్టం కింద అనేక దేవాలయాలు, ప్రసిద్ధ దేవాలయాలు, ఉదాహరణకి తిరుమల తిరుపతి దేవస్థానాలు, అలాగే దుర్గమ్మ తల్లి, విజయవాడ కనకదుర్గమ్మ తల్లి, అలాగే అన్నవరం సత్యనారాయణ స్వామి, సింహాచలం అప్పన్న స్వామి, అలాగే ఎన్నో ప్రశస్తి గాంచినటువంటి మహానంది, అలాగే ఎన్నో దేవాలయాలు, రాయలసీమలో కూడా అత్యద్భుతమైన నరసింహస్వామి దేవాలయం ఉంది. అలాగా ఎంతో పుణ్యక్షేత్రాలుగా ప్రసిద్ధిగాంచినటువంటి అనేక దేవాలయాలు. అయితే ఈ దేవాలయాల అభివృద్ధి ఏమాత్రం చేయకపోగా ఎక్కడైతే ప్రసిద్ధి చెందిన దేవాలయాల్లో 10 రూపాయలు భక్తులు కూడా ఇచ్చినప్పుడు లక్షలాది దేవాలయాల ధూపదీప నైవేద్య కైంకర్యాలకు నోచుకున్నటువంటి దేవాలయాలకి హిందూ ధర్మం ప్రకారం పంచి అక్కడ ఆ కార్యక్రమాలు సక్రమంగా నిర్వహించేటటువంటి పని చేయాల్సిన ధర్మాదాయ శాఖ అది అడ్డదారులు తొక్కుతూ దేవాలయ భూములు ఎక్కడున్నాయో గుర్తించి వాటిని అన్యాక్రాంతం చేయాలి, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్తో దోచుకోవాలి అనే దురుద్దేశంతో ముందుకు పోవడం నేను గర్హనీయంగా భావిస్తున్నాను. ఇలాంటి ఒక దుర్మార్గమైన ప్రభుత్వాన్ని నేను ఎక్కడా చూడలేదు. ఉదాహరణకి నేను మీకు తిరుమల తిరుపతి దేవస్థానాల గురించి చెప్తాను. బహుశా మీలో చాలామందికి తెలియకపోవచ్చు, నాకు కూడా తెలియదు. నేను కూడా మన అంతర్జాలంలోంచి సమాచారం సేకరించి నేను మాట్లాడుతున్నాను. మరి మన క్రీస్తు శకం 300 సంవత్సరంలో ప్రారంభమైనటువంటి మన కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి దేవాలయ కన్స్ట్రక్షన్ అనేక ఏళ్ల పాటు పల్లవులు, చోళులు, పాండ్యలు, అలాగే కార్తవరాయ, యాదవరాయ, అలాగే
విజయనగర సామ్రాజ్యంలో మళ్ళా సంగమ డైనస్టీ, సాళువ డైనస్టీ, తుళువ డైనస్టీ అనేక మంది రాజులు పరిపాలించి స్వామివారి సేవలకు అనేకమైన నిధులు, నగలు, భూములు ఇచ్చి వారి ధూపదీప నైవేద్య కైంకర్యాలకు వేలాది లక్షలాది ఎకరాలని దానంగా ఇచ్చినటువంటి మహానుభావులు వీళ్ళు. మరి ఆ భూములన్నీ ఇప్పుడు ఎక్కడున్నాయో, ఎలా ఉన్నాయో ఏమాత్రం తెలియని పరిస్థితి. అక్కడ తిరుమల తిరుపతి దేవస్థానం అంటే మన నార్త్ ఈస్ట్ స్టేట్స్ అయినటువంటి 7 రాష్ట్రాలలో పెద్ద రాష్ట్రమైనటువంటి అస్సాం తర్వాత మన తిరుమల తిరుపతి దేవస్థానం బడ్జెటే ఎక్కువ. సుమారు 4,000 కోట్ల రూపాయలతో ప్రతి ఏటా కూడా తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క బడ్జెట్ నిర్దేశించబడుతుంది. అంతటి మహాద్భుతమైన ప్రసిద్ధిగాంచిన దేవాలయం. సుమారు రోజుకి 1,00,000 మంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటారని ప్రతీతి. 1,000 కోట్ల రూపాయలు స్వామివారికి కానుకల రూపంలో వస్తాయి. అయితే ఈ నిధులన్నింటినీ అడ్డగోలుగా మరలించుకొని పోతూ అది అడిగేవాడు దిక్కు మొక్కు లేదన్నట్టుగా దానికి లెక్క పక్క లేకుండా ధర్మాదాయ శాఖని ఇష్టారీతిగా చలామణి చేస్తున్నారు ప్రస్తుత ఆపద్ధర్మ ముఖ్యమంత్రి గారు. మనమే ఈ మధ్య చూసాం. ఈ మధ్య పులులు వచ్చి మన నెల్లూరు జిల్లాకు చెందినటువంటి ఒక చిన్న బిడ్డని నోట ఖర్చుకుని పోయి చంపేయడం కూడా చూసాం. అసలు క్రీస్తు శకం 300వ సంవత్సరం నుంచి 2019 వరకు మనం ఇలాంటి సంఘటనలు ఏమీ చూడలేదు. ఎప్పుడు అసలు అసలు కొండదారి ఉన్నప్పటి నుంచి, అంటే తిరుమలకి రోడ్డు లేనప్పటి దగ్గర నుంచి కూడా ఎక్కడా కూడా అడవి జంతువులు వచ్చి మానవుల మీద దాడి చేసిన దాఖలాలు లేవు. ఎక్కడా కూడా మానవులు చనిపోయిన దాఖలాలు లేవు. అలాంటిది ఇప్పుడు ఎందుకు జరుగుతుంది? శేషాచలం అడవుల్లో ఏం జరుగుతూ ఉంది? మీరు ఏం చేస్తున్నారు లోపల? ఆ పులులు ఎందుకు మరి జనావాసాలకు, అంటే ఈ కొండపైకి పోయే భక్తులు ఉండే ప్రదేశానికి వస్తున్నాయి? ఇది సమూలంగా మా యువ నాయకులైనటువంటి నారా లోకేష్ బాబు గారు రేపు గవర్నమెంట్ ఫామ్ చేయబోయేది తెలుగుదేశం ప్రభుత్వం అని నేను సంపూర్ణంగా నమ్ముతున్నాను. వారు ఎంతో బాధ్యతగా ఇంతకుముందు 2 ఐటీ పంచాయతీరాజ్ శాఖలు నిర్వర్తించారు. అలాగే అలాంటి ముఖ్య శాఖలతో పాటు ఈ దేవాదాయ ధర్మాదాయ శాఖను కూడా వారు తమ అధీనంలో ఉంచుకుని దయచేసి వీటి మీద విచారణ జరిపి ఎందువల్ల ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయో రాబోయే మన ప్రభుత్వం ఏర్పడగానే విచారించాలని సవినయంగా మనవి చేసుకుంటున్నాను. అదేవిధంగా ఎందుకు జరుగుతున్నాయి ఇన్ని వందల వేల కోట్ల రూపాయలు స్వామివారి ఆదాయం ఉంటే భక్తుల్ని కాపాడేదానికి నడిచిపోయే దారులు కంచె వేయలేమా మనం? అడిగితే ధర్మం లేని అధర్మారెడ్డి ఒక ఈవో, భక్తుల పట్ల కరుణ లేని కరుణాకర్ రెడ్డి చైర్మన్. వీళ్ళు భక్తులకు ఇచ్చే గిఫ్ట్ ఏందో తెలుసా? పులుల్ని మీరు ఇదిగో ఈ ఊటుకర్ర ఇస్తాం, ఇక్కడ 100 రూపాయలు డిపాజిట్ కట్టండి, పొయ్యేదారిలో పులులు వస్తే ఈ ఊటుకర్రతో బెదిరించి వాటిని అదరదల్లి ప్రారదోలండి, మేము మాత్రం దగ్గరికి రాం అని చెప్పి భక్తులకి ఊటుకర్రలు ఇచ్చే స్కీమ్ తెచ్చాడు కరుణ లేని కరుణాకర్ రెడ్డి. మరి ఇలాంటి వ్యక్తిని ఏమంటాం మనం? తిరుపతిని అడ్డగోలుగా దోచుకున్నాడు ఆయన బిడ్డ. ఈ భక్తులకి పైకి వెళ్ళి స్వామివారిని భక్తులు దర్శనం చేసుకోవాలంటే మాత్రం ఊటుకర్రలు పుల్లు ఎదుర్కొనేదానికి ఆయన గిఫ్ట్గా ఇస్తాడు. ఇలాంటి దుర్మార్గమైనటువంటి మనుషుల్ని మరి చైర్మన్లుగా చేసుకోవడం. అంతకుముందున్న చైర్మన్ అయితే భక్తుల సేవలు, ఈ సుప్రభాత సేవ, తోమాల సేవ, ఇంకో సేవ 800 ఉంటాయి, వై 800 పుట్ 10,000 అని వచ్చిరాని ఇంగ్లీష్లో మాట్లాడుతూ ఆయన ఇష్టారాజ్యంగా మరి భక్తులు సేవ చేసుకునేదానికి రేట్లన్నీ విపరీతంగా పెంచేసి స్వామివారికి ఆదాయం పెరుగుతుంది కథలు చెప్పి ఆ డబ్బులన్నీ మరి ఏం చేస్తున్నారో ఎవరికీ తెలియదు. భక్తులకు రక్షణ కల్పించడానికి కనీసం మరి కంచె కూడా ఏర్పాటు చేయలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. ఇలాంటి దుర్మార్గుల్ని మరి మనం ఏమనాలో భగవంతుడే చెప్పాలి. కాబట్టి దయచేసి ఆలోచించండి. క్రిస్టియన్, ముస్లిం, హిందూ సోదరులారా, మన ఆస్తులు పరిరక్షించబడాలన్నా, మన భక్తులు సక్రమంగా దేవాలయాలకి, ప్రార్థనా మందిరాలకి వెళ్ళి దర్శించుకుని తిరిగి సేఫ్గా ఇంటికి చేరాలన్నా మనం తప్పనిసరిగా మాజీ ముఖ్యమంత్రి వర్యులు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని మరొకసారి ముఖ్యమంత్రిగా చేసుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. అదేవిధంగా గడిచిన 5 ఏళ్లలో మన హిందూ దేవాలయాలపైన, లేకపోతే హిందూ దేవతా మూర్తులపైన జరిగినటువంటి దాడుల్ని కొన్నిటిని మీకు మరొక్కసారి గుర్తు చేస్తాను. 400 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి మరి రాజమండ్రిలో ఉండే రామతీర్థం, రాముల వారు, లక్ష్మణుల వారు, సీతమ్మ వారి విగ్రహాల తలలు కోసి నిర్దాక్షిణ్యంగా మరి ఆ తలను కుప్పతొట్లో వేసి ఆ బ్లేడ్ని కోనేట్లో వేసి వెళ్ళిపోయిన దుర్మార్గులు ఏమయ్యారో మరి ఇంతవరకు తెలియదు. అడిగితే
ఎవరో తెలియదు, పిచ్చోళ్ళు అనుకుంటామని చెప్తారు. అలాగే గంగాధర నెల్లూరులో నంది విగ్రహాన్ని వ్యాండలైజ్ చేశారు, ధ్వంసం చేశారు మన చిత్తూరు జిల్లా. అలాగే సింగరాయకొండ ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ధ్వంసం చేశారు. అలాగే వేణుగోపాల స్వామి దేవాలయంలో రంపిచెర్ల అక్కడ విగ్రహాలు ధ్వంసం చేశారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విఘ్నేశ్వరపురం రాజమండ్రి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్లో విగ్రహాలు ధ్వంసం చేశారు. పిఠాపురంలో 23 విగ్రహాలు ధ్వంసం చేశారు. పత్తికొండ ఆంజనేయ స్వామి దగ్గర కర్నూలు డిస్టిక్లో మరి ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ధ్వంసం చేయడం జరిగింది. అదేవిధంగా రథం అంతర్వేది రథంతో స్టార్ట్ చేశారు వీళ్ళు. 100 సంవత్సరాలు చరిత్ర కలిగినటువంటి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం సంబంధించినటువంటి ఆ టీక్ వుడ్ రథాన్ని ఎవరో తగలబెడితే, ఎవడో పిచ్చోడు తగలబెట్టాడు, అది కాలిపోయింది, మేము కావాలంటే ఇంకోటి చేయిస్తాం అంటారు. ఏం మాట్లాడతారో అర్థం కాదు. ఇలాంటి దుర్మార్గమైన ప్రభుత్వాలు ఉన్నాయి. మరి కొండా బిట్రగుంటలో ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానం రథం తగలబెట్టారు. అలాగే కనకదుర్గమ్మ తల్లి దేవాలయంలో ఆ రథానికి సంబంధించినటువంటి 3 వెండి విగ్రహాలు అపహరించుకుని పోతే అవి పట్టుకోలేక ఎక్కడున్నాయో తెలియక కొత్తవి చేయించి పెట్టి ఇదిగో తెచ్చేసాము అని చెప్పి అబద్ధాలు చెప్పే ప్రయత్నం చేశారు. ఇలాంటి మత సామరస్యం ఎంతగానో ఉండేటటువంటి మన నవ్యాంధ్రప్రదేశ్లో ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోవడం చాలా బాధాకరం. మన ప్రార్థనా మందిరాల స్థలాలు, ప్రార్థనా మందిరాలు, అలాగే ముస్లిం మైనారిటీ సోదరులకు సంబంధించిన వక్ఫ్ భూములు అయితే ఏమి, అలాగే హిందూ సోదరులకు సంబంధించినటువంటి దేవస్థాన భూములు, దేవాలయం సొత్తు ఇవన్నీ కాపాడబడాలంటే రాబోయే 13వ తారీఖు మీరందరూ కూడా దయచేసి మంచి ఆలోచన చేసి ఎంతో అనుభవజ్ఞులైనటువంటి మా నాయకులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదేవిధంగా మన గూడూరు నియోజకవర్గంలో స్థానికుడు లోకల్ మా సునీల్ కుమార్ ఆయన్ని మీరు అత్యధిక మెజార్టీతో సైకిల్ గుర్తుపైన ఓటేసి దయచేసి గెలిపించి మంచి మా ప్రభుత్వానికి బాటలు వేయాల్సిందిగా సవినయంగా మనవి చేసుకుంటూ, అలాగే మిత్రపక్షాల అభ్యర్థి అయినటువంటి వరప్రసాద్ గారికి కమలం గుర్తు మీద ఎంపీ అభ్యర్థిగా మరి ఓటు వేసి గెలిపించాలని ప్రార్థిస్తూ, ఈరోజు ఇంత చక్కటి అవకాశం కల్పించినటువంటి మా మిత్రులు తెలుగుదేశం నాయకులు వాటంబేడి శివకుమార్ గారికి మరొక మారు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు. మా మిత్రులు మాసి సునీల్ కుమార్ గారు వచ్చే 13వ తారీఖు సైకిల్ మా ఈ ప్రాంతం అభివృద్ధి సునీల్ కుమార్ గారు ఖచ్చితంగా చేస్తాడు. మేమందరం పక్కన ఉన్నాం, శివ పక్కన ఉన్నాడు, మేము పక్కన ఉన్నాం. సునీల్ కుమార్ గారు రాబోయే 13వ తారీఖు దయచేసి సైకిల్ గుర్తు మీద వేసి మా పాసన సునీల్ కుమార్ గారిని గెలిపించండి. ఈ ప్రాంతంలో రోడ్లు, లైట్లు, ట్రైన్లు అన్నీ బాగు చేస్తా ఉన్నారు. నేను 5 సంవత్సరాలు ఏం జరగలేదు. దయచేసి రాసి ప్రాంతంలో అభివృద్ధి
ఉన్నాడమ్మా. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో నేను అన్నీ చూసుకుంటాడమ్మా. మీకేం కావాలి? మంచి మెజార్టీతో గెలిపించండి. ప్రాంతంలో రోడ్లు, లైట్లు ఉన్నాయి. ఏం లేవున్నా కదా, లైట్స్ ఉంటాయిగా. సిటీలు వస్తే ఖచ్చితంగా గెలుస్తాడు మా శ్రీరామ్. దయచేసి సైకిల్ గుర్తు మీద ఓటేసి పాసం సునీల్ కుమార్ గారు లోకల్ అభ్యర్థి గెలిపించండి అమ్మా. ఈ ప్రాంతంలో రోడ్లు, ట్రైన్లు, లైట్లు ఏమీ లేవమ్మా. దయచేసి తెలుగుదేశం ప్రభుత్వాన్ని సమర్థించడమ్మా. ఖచ్చితంగా ఎన్ని చేస్తారమ్మా. ఏమీ లేవమ్మా. అన్ని ఖచ్చితంగా చేస్తాం. మా రాబోయే 13వ తారీఖు ఎన్నికలమ్మా. దయచేసి మా మిత్రుడు పాసం సునీల్ కుమార్ గారికి సైకిల్ గుర్తు మీద ఓటేసి గెలిపించండి అమ్మా. ఈ ప్రాంతంలో రోడ్లు, ట్రైన్లు, లైట్లు అన్ని ఇప్పిస్తాడమ్మా. మా సోదరుడు శివాజీ గంటగా ఉంటాడు. రాబోయే 13వ తారీఖు ఎన్నికలమ్మా. దయచేసి సైకిల్ గుర్తు మీద ఓటేసి పాసం సునీల్ కుమార్ గారిని గెలిపించండి. ఈ ప్రాంతంలో రోడ్లు, లైట్లు, ట్రైన్లు అన్నీ లేవమ్మా. ఖచ్చితంగా ఆయన చూపిస్తాడమ్మా. మా శివ అమ్మ 13వ తారీఖు ఎన్నికలమ్మా. దయచేసి మా సోదరుడు పాసం సునీల్ కుమార్ గారికి సైకిల్ గుర్తు మీద ఓటేసి గెలిపించండి. ఈ ప్రాంతంలో రోడ్లు, ట్రైన్లు, లైట్లు ఏమి లేవమ్మా. ఆయన చూపిస్తాడమ్మా. 13వ తారీఖు ఎన్నికలమ్మా. మా సోదరుడు పాసం సునీల్ కుమార్ గారికి సైకిల్ గుర్తు మీద ఓటేస్తున్నారమ్మా. దయచేసి ఓట్లేయండి. ఈ ప్రాంతంలో రోడ్లు, ట్రైన్లు, లైట్లు ఏం లేవమ్మా. ఆయన ఖచ్చితంగా చూపిస్తాడు. ఖచ్చితంగా చేస్తాం. అత్యధిక మెజారిటీతో పాసం సునీల్ కుమార్ గారు. రాబోయే 13వ తారీఖు ఎన్నికలమ్మా. దయచేసి మా సోదరుడు పాసం సునీల్ కుమార్ గారికి సైకిల్ గుర్తు మీద ఓటేసి గెలిపించండి అమ్మా. ఈ ప్రాంతంలో రోడ్లు, ట్రైన్లు, లైట్లు ఏమీ లేవమ్మా. ఆయన చూపిస్తారమ్మా ఖచ్చితంగా. థ్యాంక్ యూ అమ్మా. ఇదిగోమ్మా. అమ్మా 13వ తారీఖు ఎన్నికలమ్మా. దయచేసి సైకిల్ గుర్తు మీద ఓటేసి మా సోదరుడు పాసం సునీల్ కుమార్ గారికి గెలిపించడమ్మా. ఈ ప్రాంతంలో రోడ్లు, ట్రైన్లు, లైట్లు ఏం లేవమ్మా. ఇవన్నీ చేస్తాడమ్మా. వస్తే ఒక అవకాశం ఏంటమ్మా. ఈ ప్రాంతంలో ఏదైనా ఇబ్బంది అయితే మా సోదరుడు శివ ఉన్నాడమ్మా. ఇక్కడే ఉంటాడు. థ్యాంక్ యూ. పదండి పదండి పదండి.